హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి వివిధ ఆర్టికల్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఫస్ట్ చూసినట్లయితే 17 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ, ఎకరం వరకు నిధులు, సీఎం ఆదేశాలతో విడుదల, నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లిస్తాం అంటూ మంత్రి తుమ్మల గారు ప్రకటించినట్లుగా అయితే మనకు ఇచ్చారు. ఇది ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు బుధవారం నిధులు విడుదలయ్యాయి. 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున పథకం ప్రారంభం కాగా మొదటి విడత కింద జనవరి 27వ తేదీన నిధులు జమ అయ్యాయి. రెండవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగు భూములకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుధవారం ఆదేశించారు. దీంతో ఆయా రైతుల ఖాతాల్లో వ్యవసాయ అధికారులు నిధులు జమ చేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.55 లక్షల మందికి, ఆ తర్వాత సిద్దిపేటలో 1.20 లక్షల మందికి, ఇంకా మెదక్లో 1.15 లక్షల మందికి, సంగారెడ్డిలో 1.15 లక్షల మందికి, కామారెడ్డిలో 1.09 లక్షల మందికి, ఖమ్మంలో 1.04 లక్షల మందికి జమ అయ్యాయి. ఇప్పటి వరకు 21,45,330 మంది ఖాతాల్లో 1,126.54 కోట్లు అంటూ ఇచ్చారు. సో దీని గురించి చూద్దాం. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన అనంతరం జనవరి 27 నుంచి బుధవారం వరకు మొత్తం 21,45,330 మంది రైతుల ఖాతాల్లో 1,126.54 కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, మిగిలిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రైతు బంధుకు 7,625 కోట్లు, ఇంకా రుణమాఫీకి 20,616.89 కోట్లు, అదేవిధంగా రైతు బీమాకు 3,000 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసినట్లు వివరించారు అంటూ రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా 17 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ అంటూ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఎకరంలోపు రైతులకు తొలి భరోసా, 17.03 లక్షల రైతుల ఖాతాల్లో 533 కోట్లకు పైగా జమ చేసిన ప్రభుత్వం అంటూ మనకు ఇది సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో దీని గురించి తెలుసుకుందాం. ఈ పేపర్లో ఏ విధంగా ఇచ్చారు అనేది. రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకు సాగు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో 533 కోట్లకు పైగా నిధులు జమ చేసింది. గత నెల 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో 593 కోట్లు జమ చేశారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 21.45 లక్షల మంది రైతులకు 1,126.54 కోట్ల మొత్తాన్ని రైతు భరోసా కింద అందజేసినట్లయింది. అదేవిధంగా 72 లక్షల మందికి పైగా రైతులకు అంటించారు. రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ప్రకారం 1.5 ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిని రైతు భరోసాకు అర్హత గలదిగా తేల్చారు. 72 లక్షల మందికి పైగా రైతుల వద్ద ఉన్న ఈ భూములన్నింటికీ ఖజానాలో
నిధుల లభ్యతను బట్టి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా 2-3 ఎకరాల ప్రాతిపదికన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులు ఇవ్వగా, ఎకరం పైబడి 2 ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు. అయితే సరిగ్గా ఎప్పుడు మలి విడత నిధులు విడుదల చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా మనకి ఇక్కడ వ్యవసాయ యోగ్యం కాని భూములు 2.50 లక్షల ఎకరాలు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు అటు ఇటుగా 2.5 లక్షల ఎకరాలని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగుయోగ్యం కానివిగా గుర్తించగా, 21 నుంచి 24వ తేదీ వరకు సాగినటువంటి గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటి విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలకు పెరిగినట్లుగా తెలిసింది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో రియల్ వెంచర్లుగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పలు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తొలుత వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించిన వాటిని తర్వాత సాగుకు పనికొచ్చేవిగా మార్చారు. ఈ కసరత్తు కోసం ప్రభుత్వం దాదాపు వారం రోజుల సమయం తీసుకుంది. కూడికలు, తీసివేతల తర్వాత సాగుయోగ్యం కాని భూముల విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. అదేవిధంగా మనకి ఇక్కడ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1126.54 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. ఇప్పటికే రైతు బంధు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో రైతు బంధు కింద 7,625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు బీమాకు 3,000 కోట్లు చెల్లించాం. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించాం. 406.24 కోట్లతో సోయాబీన్, పెసర, కంది పంటలను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేశాం. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10,547 కోట్లు వెచ్చించి సేకరించాం. సన్నధాన్యాన్ని 500 రూపాయల బోనస్ కింద 1,154 కోట్లు రైతులకు అందజేశాం. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ సేకరిస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విధంగా అయితే ప్రకటించారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యాసంగి రైతు భరోసా వచ్చిందోచ్ అంటూ ఇచ్చారు. జిల్లాల గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి అంటూ కూడా మనకైతే ఇక్కడ గణాంకాలు ఇచ్చారనమాట. సో వీటి ప్రకారం చూసినట్లయితే జిల్లాలో రెవెన్యూ గ్రామాలు 206, పోర్టల్లో పట్టాదారులు 2,09,450, విడుదల కావాల్సిన నగదు 208.93 కోట్లు, వివరాలు ఇచ్చిన వారు 1,95,945. ఇక ట్రెజరీకి చేరిన నగదు 34.47 కోట్లు. బుధవారం వరకు భరోసా జమైనటువంటి రైతులు 14,167 అన్నమాట. అదేవిధంగా ఖాతాల్లో జమైన మొత్తం 15.91 కోట్లు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది. సో దీని గురించి చూద్దాం. ఇది కరీంనగర్ అర్బన్ నుంచి అయితే ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. మొదట చిన్న రైతులకు, తదుపరి పెద్ద రైతులకు. జిల్లాలో 1.95 లక్షల మంది రైతులకు ప్రయోజనం.
34.47 కోట్లు విడుదల అంటూ రావడం జరిగింది. సో చూద్దాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులకు తీపి కబురు. ప్రభుత్వం అందించే రైతు భరోసా యాసంగి పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో చేరుతోంది. యాసంగి పెట్టుబడికి అపసోపాలు పడ్డ అన్నదాతల బ్యాంకు ఖాతాలకు రోజువారీగా రైతు భరోసా పెట్టుబడి సాయం చేరుతోంది. గత పట్టాదారుల సంఖ్యతో పాటు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేశారు. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానుకొండూరు వ్యవసాయ డివిజన్లుగా ఏఈఓలు అప్డేట్ చేసిన వివరాల ప్రకారం నేరుగా ఖాతాలకు జమ చేస్తున్నారు. తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతూ ఉండగా తదుపరి పెద్ద రైతులకు చేకూరుతాయని అధికారులు వెల్లడించారు. ధరణి పోర్టల్ వివరాలు, ఖాతా వివరాలు ఇచ్చిన రైతుల ప్రకారం వ్యవసాయ విస్తరణ అధికారులు లాగిన్లో క్రోడీకరించారు. సదరు వివరాల క్రమంలో పెట్టుబడి సాయం పడుతుంది అని వివరించారు. ఇప్పటికే మండలానికో గ్రామం చొప్పున రైతుల ఖాతాలకు రైతు భరోసా జమ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా మనకి ఇక్కడ వానాకాలం భరోసా లేనట్టే అంటూ ఇచ్చారు. వానాకాలం రైతు భరోసా ఇప్పటికీ రైతుల ఖాతాకు రాలేదు. యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తూ ఉండగా సదరు పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతుల ఖాతాలకు చేరుతోంది. కాగా వానాకాలం పెట్టుబడి సాయం ఇక లేనట్టేనని స్పష్టమవుతోంది. వచ్చిన నిధులు యాసంగివే కాగా వానాకాలం సాయంపై స్పష్టత లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు అంటూ ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే మనకి యాసంగి రైతు భరోసా వచ్చిందొచ్చంటూ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. మరిన్ని ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.